తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇటీవల మరణించిన ప్రజా ప్రతినిధులకు సభ నివాళి అర్పించింది. అనంతరం సభలో ప్రశ్నోత్తరాలు సాగాయి. అయితే చాలా కాలం మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశం హాల్ లోపల ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మిగతా సభ్యుల అందరికంటే ముందుగానే వెళ్లి తన చైర్లో ప్రతిపక్ష నేత కేసీఆర్ కూర్చున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. సీఎం తర్వాత కేసీఆర్ దగ్గరకు వెళ్లి మంత్రులు, ఎమ్మెల్యేలు కరచాలనం చేశారు. ప్రారంభం కాగానే కొద్దిసేపు మాత్రమే కేసీఆర్ హాల్లో ఉన్నారు. తర్వాత హరీష్ రావుతో పాటు బయటకొచ్చి నందినగర్ నివాసానికి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చూస్తే 2 రోజుల క్రితం కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ లో ఒక సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన అసెంబ్లీకి రావాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ఆయన వస్తారని హరీష్ రావు కూడా ప్రకటించారు. అనుకున్నట్టుగానే ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. కానీ అందరూ అనుకున్నట్టుగా కొంత ఆసక్తికర చర్చ నడుస్తుంది అనుకున్నారు. కానీ చూస్తే ఆయన కాసేపే ఉండి వెళ్లారు. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? సింధు, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా ఎమ్మెల్యేలతో కలిసి సభకు హాజరయ్యారు. ఆయన నిన్ననే సభకు హాజరు కావడం కోసం నిన్ననే ఆయన నందినగర్ నివాసానికి కూడా చేరుకొని ఈరోజు ఉదయం అసెంబ్లీకి వచ్చారు. ఆయన 14 నిమిషాలకు అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో కాసేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీ లోపలికి వెళ్ళి ఆయన కేటాయించినటువంటి స్థానంలో ఆయన కూర్చున్నారు. ఈ లోపల సభ ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి సభా హాల్లోకి వచ్చారు. వస్తూనే డైరెక్ట్గా కేసీఆర్ వద్దకి వచ్చి కేసీఆర్కి విష్ చేశారు. ఆ తర్వాత మంత్రులు, అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళంతా కూడా ఆయన అనుసరించి వచ్చి కరచాలనం చేసి కేసీఆర్కు విషెస్ చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే కేసీఆర్ అక్కడ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి ఆయన నందినగర్ నివాసానికి కూడా వెళ్ళిపోయారు. అయితే కేసీఆర్ మరి కాసేపు అసెంబ్లీలోనే ఉంటారని కూడా అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఇటు అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం వెంటనే వెళ్ళిపోయారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరకు వచ్చి కరచాలనం చేయడం సభలో ఒక ఆసక్తికర సన్నివేశం అయితే మనకు కనిపించింది. అయితే ఇదే విషయంపై కొద్దిసేపు క్రితం సీఎం మాట్లాడుతూ కూడా కేసీఆర్ను ఇప్పుడే కలవలేదు, గతంలో కూడా కలిశాను, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా కలిశాను, మళ్ళీ ఇప్పుడు కూడా కలిశాను, అసలు మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామో అది కేసీఆర్ని అడగండి అంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్లో చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా కేసీఆర్ పాల్గొంటారు అని కూడా అందరూ ఆసక్తిగానే చూశారు. కానీ కేసీఆర్ వెంటనే వెళ్ళిపోవడం మాత్రం ఎవరూ ఊహించలేదు. అయితే మళ్ళీ 2వ తారీఖు నుంచి జరగబోయేటువంటి సమావేశాల్లో కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ఎందుకంటే ముఖ్యంగా నదీ జలాల విషయానికి సంబంధించి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన అంశంపైన సభా సాక్షిగా అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలి, ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి హక్కులను కూడా కోల్పోతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి సభలో ఖచ్చితంగా గట్టిగా నిలదీయాలని చెప్పి కూడా ఆయన ఎమ్మెల్యేలకు చెప్పుకొచ్చారు. ఆయన కూడా ఖచ్చితంగా సభకు హాజరవుతారని చెప్పినటువంటి క్రమంలో ఒకవేళ 2వ తారీఖు నుంచి జరగబోయేటువంటి సమావేశాల్లో గవర్నమెంట్ కూడా ఈ నదీ జలాల వ్యవహారంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా భావిస్తోంది. అయితే ఇప్పటికే ఒకవేళ అధికార పక్షం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమకు కూడా అవకాశం ఇవ్వాలని కూడా ఇప్పటికే స్పీకర్ని కొద్దిసేపటి క్రితమే అటు హరీష్ రావు నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం కూడా కలిసింది. ఈ నేపథ్యంలో ఒకవేళ సభలో సీఎం రేవంత్ రెడ్డి పీపీటీ ఇస్తే ఖచ్చితంగా అది మళ్ళీ బీఆర్ఎస్ కూడా ఒక అవకాశం ఇస్తే మాత్రం కేసీఆర్ వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేట అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అయితే అవకాశం ఇవ్వలేదు. మరి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ సర్కారు ఉంది కాబట్టి మరి ఇప్పుడు అసలు అవకాశం ఇస్తుందా? ఇవ్వకపోతే మాత్రం కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశాలు అయితే మనకు కనిపించడం లేదు. మొత్తం అటు కేటీఆర్, హరీష్ రావే బీఆర్ఎస్ నుంచి గట్టిగా తమ వాదనను వినిపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సింధు, రైట్, థ్యాంక్ యూ చందు.